అనౌన్స్మెంట్ ఇచ్చారు, వెన్యూ కూడా కన్ఫర్మ్ చేశారు. తీరా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏమై ఉంటాయి? ఇక్కడ రాజకీయం జరుగుతుందని అందరికీ తెలుసు, ఎవరు ఆపు చేశారో అందరికీ తెలుసు. రాజకీయ కుట్ర. రాజకీయంలో అయితే 200 కోట్ల సినిమా. సో మీ అజంప్షన్ ప్రకారం దేవరా సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? టీజర్ కూడా అంత పెద్ద అట్రాక్టివ్ గా లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఇమ్మంది రామారావు సార్ గారు ఉన్నారు. సార్ గురించి మనకు తెలిసిన విషయమే, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో మూవీ క్రిటిక్ కూడా. సో మనం చూస్తున్నట్టయితే ఇంకా రాబోయే దేవరా సినిమా గురించి కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. దేవరా, కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్న దేవరా సినిమా ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. కానీ దానికంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పెట్టుకున్నారు, అనౌన్స్మెంట్ ఇచ్చారు, వెన్యూ కూడా కన్ఫర్మ్ చేశారు. తీరా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏమై ఉంటాయి? డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వనక ఆ ప్రొడ్యూసర్ కి ఎవరో ఏదో ఒక ఇంటిమేషన్ ఇస్తారు. రాజకీయ కుట్ర. రాజకీయం ఉందండి. రాజకీయంలో అయితే 200 కోట్ల సినిమా ప్రీ రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసే కదండి సినిమాలు చేస్తారు. అలాగ అలవాటు చేశారు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్, సుమా యాంకరింగ్, ఇవన్నీ సెంటిమెంటల్ అంటే మరి అంటే ఎమ్యూనిటీస్ అయిపోయాయి సినిమా. అయిపోయినాయి. ఆ సుమా యాంకరింగ్ చేయాలి, పెద్ద భారీ ఎత్తున ఫ్యాన్స్ రావాలి, అందరూ సూపర్ హిట్ అనాలి, సినిమాని ఆకాశానికి ఎత్తేయాలి. ఆ సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని ఉన్నాయి, చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న వ్యక్తి ఎందుకు ఆఫ్ చేస్తాడు? దాని వెనుక ఏదో ఉంది. అలాగే ఇక్కడ బాలమేధావి అనిపించుకున్నటువంటి తారక మాత్రం ఏ ఒక్క మాట జారకుండా చాలా దురదృష్టకరం, నాకు కూడా చాలా బాధగా ఉంది అని ఈ మాటలే చెప్పాడు. కానీ పలానా వాళ్ళ లాగిపోతుందని చెప్పలేదు కదా. ఇక్కడ మనకేమైందంటే మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు మైక్ ముందుకు వచ్చినట్టు పూనకాలు వచ్చేస్తున్నాయి. అది పూనకాలు రావడం, నోటుకు వచ్చిన మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం చెప్పింది ప్రజలకి కన్విన్సింగ్ గా ఉండాలి, హత్తుకోవాలి, కొంతకాలం పాటు జ్ఞాపకం ఉండిపోవాలి. కానీ రాజకీయం జరుగుతుందని అందరికీ తెలుసు, ఎవరు ఆపు చేశారో అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం వేస్ట్. ఒకటి, ఎవరు ఏదైనప్పుడు కూడా ఏదైతే జరగకూడదని నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. అంటే సినిమా ఫీల్డ్ వేరు, రాజకీయం వేరండి. సినిమా ఫీల్డ్ ఏంటంటే సున్నితమైంది, మృదువైంది. అది ఆ రాజకీయం కరకరాతి, కసాయి, అసలు నియంతృత్వం ఎంతకైనా తెగిస్తుంది రాజకీయం. నువ్వా నేనా, నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలన్నది రాజకీయం. 10 మంది బాగుండాలి అన్నది సినిమా. 10 మందిని అంటే ఆనందపరిచేది సినిమా. రాజకీయం అలా కాదు, ఒక గ్రూపుకి గ్రూపులు లేపేస్తుంది మాట. ఈ రెండింటిని కలపడం అన్నది చాలా దురదృష్టకరం. అవును సార్. సో మీ అజంప్షన్ ప్రకారం దేవరా సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? చెప్పలేమండి. చెప్పలేమండి. కొంతమంది ఏమంటున్నారు అంటే ఆచార్య సినిమా లాగే ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు. అంటే అలా కాదు, కొరటాల శివ డైరెక్టర్ మాత్రం ఇక్కడ తారక్ ఉన్నాడు కదా. అది అయితే ఇక్కడ ఏమైందంటే, నేను చూసిన మేరకు టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, జాన్వి నోట్ చేసుకొని కావాల్సి, జాన్వి ఈజ్ నాట్ దట్ ఎక్స్టెంట్. శ్రీదేవి అనుకున్నాం కదా, శ్రీదేవిని తలపెంప చేయలేదు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అయ్యి నాట్ దట్ మచ్ గుడ్ ఆవిడ మీద. ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చిందంటే ఓకే, శ్రీదేవి కూతురుగా చూస్తే అక్కడ ఆలోచించాలి. ఇఫ్ ఇట్ ఈస్ న్యూ వన్, బాగానే చేసింది, డాన్స్ బాగా చేసింది అనుకుంటారు. శ్రీదేవి నా చేయలేదురా అనుకుంటారు అన్నమాట. అది ఎప్పుడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదో నేను గెస్ట్ చేసి, ఇఫ్ ఐఎమ్ రైట్, ఏదో కథలో కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉంది. సరే, ఆయన తాలూకు టీజర్ కూడా అంత పెద్ద అట్రాక్టివ్ గా లేదు. అవును సార్, అవును. టీజర్ కూడా జనాలకి అంత పిచ్చెక్కించేలా లేదు. మరి సినిమా చాలా బాగుండొచ్చు, చెప్పలేము. బట్ డోంట్ కంపేర్ దిస్ పిక్చర్ విత్ ఆచార్య. అలా మనం కంపేర్ చేయకూడదు. చాలా మంది కంపేర్ చేస్తారు. మీకు తెలుసా, ఇప్పుడు సుబ్బారావు రామారావు కంటే మంచివాడు అని చెప్పడం తప్పు. అవును సార్. సుబ్బారావు మంచివాడు, రామారావు చెడ్డవాడు అంటే పర్వాలేదు. కానీ సుబ్బారావు కంటే రామారావు మంచివాడు. వీ షుడ్ నాట్
కంపేర్. Okay. చాలా మంది తెలియ చెప్పేస్తారు కానీ ఇట్ ఇస్ గ్రేట్ అఫెన్స్ మాట. ఆచార్యతో కంపేర్ మీరెందుకు చేయాలి? ఈ సినిమాలో ఏది ఉందో కళ్ళారా చూడండి. సినిమా థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు తప్పేమో అని ఒకసారి ఆలోచించుకోండి. ఓకే లేదు మీరు రైటే చెప్తున్నారని మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్పోజ్ అవ్వండి. ఓకే ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మీరు. థ్యాంక్ యూ మచ్.